ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 29 జూలై 2025. ఈ సంవత్సరంలో ఇది 210వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన కీర్తనల పుస్తకము 56, 57, 58 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 1వ వచనం నుండి 15 వచనాలు. మొదటిగా 56వ కీర్తన. దేవా, నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేం చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఉందురు, నా ప్రాణం తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా? దేవా, కోపం చేత జనములను అనగొట్టము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడను గదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదును. నేను దేవుని యందు నమ్మికించి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేం చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించదను. 57వ కీర్తన. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయం నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానం చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకొనుము. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము. 58వ కీర్తన. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకంగా చెడుతనం జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారం తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినపడకుండానట్లు చెవి మూసుకొనున్నట్టు చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగొట్టము. యెహోవా, కొదమసింహముల కోరలను ఊడగొట్టము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే ఉందరు. సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందరు. మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడు.
ప్రతిదండన కలగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుక్కొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజుపెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పెట్టాను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు, నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నాను, న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకుని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురకూసైకి వచ్చి అక్కడ 3 దినములు ఉంటిమి. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి 1 దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియోలీకి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవాలని మమ్మల్ని వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.